Hello students, welcome to our channel VNC. ఈ రోజు ఈ వీడియోలో మనం very important కాన్సెప్ట్ అండి ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు ఒక క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కాన్సెప్ట్ మీద. అయితే ఈ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదే విధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే tan x అండి. tan x ఇచ్చి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ యూజ్ చేసి. దానికోసం మీకు ఆల్రెడీ చెప్పాను, ఇచ్చిన ఫంక్షన్ మనం ఏం చేయాలి, f of x గా తీసుకోవాలి. సో f of x ఈక్వల్స్ టు tan x. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ f of x ప్లస్ h తీసుకోవాలి. f of x ప్లస్ h అంటే tan x ప్లస్ h, tan x ప్లస్ h. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ ఫార్ములా ఏంటో ఫార్ములా, f dash of x ఈక్వల్స్ టు limit s tends to 0 f of x plus h minus f of x all divided by h. ఇది ఫార్ములా. సో f dash of x equals to limit s tends to 0 మరి f of x plus h అంటే ఏంటి, tan x plus h minus f of x అంటే tan x all divided by h. సో f dash of x equals to limit s tends to 0. ఇక్కడ tan x plus h ని ఎలా రాసుకోవచ్చు, మనం sin by cos గా రాసుకోవచ్చు. కాబట్టి sin x plus h divided by cos x plus h minus మన tan x ని ఎలా రాసుకోవచ్చు, sin x by cos x all divided by h. So f dash of x equals to limit s tends to 0. ఇక్కడ చూడండి ఎల్సిఎం ఏమి ఉందో, ఎల్సిఎం ఏంటి ఇక్కడ cos x plus h ఇంటూ cos x అనేది ఎల్సిఎం. సో ముందు ఎల్సిఎం రాసేద్దామండి. ఎల్సిఎం ఏంటి, cos x plus h ఇంటూ cos x. అయితే ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే sin x plus h ఇంటూ cos x మైనస్ cos x plus h ఇంటూ sin x. ఇంకేం మిగిలింది, డినామినేటర్ లో h మిగిలింది, అది కూడా రాసేసుకుందాం. సో నెక్స్ట్ స్టెప్ f dash of x ఈక్వల్స్ టు లిమిట్ s tends to 0. లిమిట్ s tends to 0. ఇక్కడ మీరు కరెక్ట్ గా న్యూమరేటర్ ని మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, sin a cos b మైనస్ cos a sin b. ఇది ఎలా ఉంది, sin a cos b మైనస్ cos a sin b. sin a cos b మైనస్ cos a sin b ఫార్ములా sin a మైనస్ b. సో ఫార్ములా ఏంటంటే sin a మైనస్ b. కాకపోతే a ప్లేస్ లో ఏముంది, x ప్లస్ h, b ప్లేస్ లో x ఉంది. తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములా ఏంటి, sin a మైనస్ b. a అంటే x ప్లస్ h మైనస్ b అంటే x all divided by as it is గా రాసిన డినామినేటర్ ని h ఇంటూ cos x ప్లస్ h ఇంటూ cos x. ఇక్కడ ప్లస్ x మైనస్ x ఏమైపోతాయండి, క్యాన్సిల్ అయిపోతాయి. సో లిమిట్ s tends to 0. ఇంకా రిమైనింగ్ ఏంటి, sin h. sin h అనేది న్యూమరేటర్ లో మిగులుతుంది. అయితే నేనేం చేస్తున్నా అంటే ఈ sin h బై h కింద రాసుకుంటున్నా. ఆల్రెడీ డినామినేటర్ లో ఒక h ఉంది కాబట్టి ఆల్రెడీ న్యూమరేటర్ sin h బై డినామినేటర్ h, ఈ రెండు కలిపి ఒక ఫంక్షన్ కింద రాసుకుంటున్నాను. మరి ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది, 1 బై cos x plus h into cos x. ఇది రిమైనింగ్ cos x plus h into cos x. ఇప్పుడు మనం లిమిట్ అనేది అప్లై చేద్దాం. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే ఫస్ట్ ఫంక్షన్ అప్లై చేద్దామండి. ఇది ఎలా ఉంది, sin x by x. sin x by x ఫార్మేట్ లో ఉన్నప్పుడు లిమిట్ అప్లై చేస్తే దాని వాల్యూ ఎంత అవుతుందండి, 1. అంటే sin h by h వాల్యూ ఎంత, 1. నెక్స్ట్ ఇక్కడ మనం లిమిట్ అప్లై చేద్దాం. 1 by cos x ప్లస్ h అంటే ఏంటి, 0. లిమిట్ అప్లై చేయడం అంటే ఏంటి, h ప్లేస్ లో మనం ఈ వాల్యూ తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0/0 ఫార్మేట్ వస్తే ఫార్ములా అప్లై చేస్తాము. 0/0 ఫార్మేట్ కాకుండా నార్మల్ గా ఉన్నప్పుడు తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసి ఇవ్వచ్చు. ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీకు డైరెక్ట్ గా ఇక్కడ 1 అని చెప్పి రాసేస్తున్నాను, రైట్. సో 1 బై cos x ప్లస్ 0 ఇంటూ cos x. సో 1 బై cos x plus 0 అంటే cos x అండి, cos x into cos x, cos square x. 1 by cos square x nothing but secant square x. So this is the we required derivative of tan x is secant square x. So tan x కి డెరివేటివ్ కడితే ఏమొస్తుందండి,
సీకెండ్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. ఇలా మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ యూజ్ చేసి డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.